గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఎలా ఉన్నారు మీరైతే? బాగున్నారు కదా? యా సూపర్ గా మాత్రం నైట్ ఫుల్ వర్షం, భారీ వర్షం, వరదలు అయితే మామూలు లేవు. రోడ్ల మీద ఒక స్విమ్మింగ్ చేయడం ఒక తక్కువైంది అనమాట. సో అయితే పర్లేదు. ఇప్పుడు చూసుకుంటే ఎండ కూడా కొంచెం సూర్య భగవానుడు కూడా మంచిగా ఇప్పుడే నిద్రలేసి అలా విస్తరిస్తూ ఉందన్నమాట ఎండ. హైదరాబాద్ లోని చాలా అంటే చాలా మంది నగరవాసులు డబుల్ బెడ్రూమ్ల యొక్క ప్రవేశానికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే సరైనటువంటి సౌకర్యాలు లేక, మరమ్మతులు సరిగా చేయలేక, రిపేర్లు సరిగా చేయలేక అస్త కష్టాలు పడుతున్నారనమాట. ఎలా ఎప్పుడు అసలు డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు సంవత్సరం మొదలు పెట్టాలి, ఎప్పుడు గృహ ప్రవేశం చేయాలన్నటువంటి కుతూహలం చాలా అంటే చాలా మందిలో ఉందన్నమాట. హో మై గాడ్, దీనిపై స్పందించినటువంటి నగరవాసులు చాలా అంటే చాలా మంది దీనిపై ఫైర్ అయ్యారు అనమాట. ఇక లాభం లేదు అని చెప్పేసి ఏం చక్కగా జిహెచ్ఎంసీ పరిధికి వెళ్లి అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది అనమాట. దీనిపై ఫోకస్ చేసినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు మరమ్మతులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మిస్టర్ పర్ఫెక్ట్ జింకిచక. ఇంకొకటి ఏంటంటే కుత్బలాపూర్, షేర్లింగంపల్లి, పడాన్ చెరువులలో కొత్తగా డబుల్ బెడ్రూమ్లు రాబోతున్నాయి అనమాట. సో అక్కడ కొత్తగా వచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్లకు టెండర్ పాడబోతున్నారు. అంత్యాక్షరి ఆడుకుందామా ఆ పాట కదనమాట. సో వేలం పాటకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. టెండర్ పాడిన తర్వాత సరైనటువంటి సౌకర్యాలు, సదుపాయాలు, మరమ్మతులతో రంగం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. హే, ఆ లక్కీ ఛాన్స్ నేనే కొట్టేస్తా. పాట నాదే మామా, డబుల్ బెడ్రూమ్ నాదే, అంతే. కింద ఒక షాప్ పెట్టుకుంటా, కిరాణా షాప్ పెట్టుకుంటా, మంచిగా పొట్లాలు కట్టుకుంటా, అలా కూర్చొని ఎవరైనా అప్పచెప్తారు. డబ్బులు అంతే కదా. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్. లిజనర్స్ అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోప్ గడ వాయిస్ తో మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్న అందరూ సెలవు. నమస్కారం, టాటా, బాయ్.